భారత్ టుడే 24/7 న్యూస్ కి స్వాగతం. బాలికలు అన్ని రంగాల్లో రాణించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం దశాబ్దోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బాలికల క్రీడా పోటీలను కలెక్టర్ శనివారం ప్రారంభించారు. స్వామి వివేకానంద మినీ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ఆడపిల్లలు చదువుతో పాటుగా ఆటపాటల్లో కూడా రాణించాలన్నారు. క్రీడలతో శారీరక మానసిక దృఢత్వం లభించడమే కాకుండా క్రీడల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన బాలికలకు విద్యా ఉద్యోగాల్లో కూడా మంచి అవకాశాలు లభిస్తున్నాయన్నారు. దేశానికి క్రీడా రంగంలో పేరు ప్రఖ్యాతులు సాధించి పెట్టిన పివి సింధు, సైనా నెహ్వాల్, నికా జరీనా లాంటి మహిళా క్రీడాకారులను ఆదర్శంగా తీసుకుని ఆడపిల్లలు ముందుకు వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మధుసూదన్ గౌడ్, జిల్లా సంక్షేమ అధికారి భువనగిరి నరేష్, జిల్లా విద్యాధికారి రాములు, తహసీల్దార్ రామ్మోహన్ అధికారులు పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం మండల్ జగిత్యాల రూరల్ మండల్ కలెక్టర్ శ్రీ పి సత్యప్రసాద్ ఐఏఎస్ గారిని ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. చెప్పండి చెప్పరా శ్యామ్ బాబు సార్ క్లాస్ కొట్టండి అమ్మా. మేడం తీయాలమ్మా. మేడం తీయాలమ్మా. కండక్ట్ చేసిన వెల్ఫేర్ ఆఫీసర్ పార్టిసిపేట్ చేసిన ఆర్డీఓ గారికి అండ్ అందరు స్టూడెంట్స్ అందరికీ కూడా, కోచెస్ అండ్ ఆల్ ద స్కూల్ ప్రిన్సిపల్స్ ఎవరైతే ఉన్నారో ఫ్యాకల్టీ మెంబర్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్. సో 10 ఏళ్ళ క్రితం మనం బేటీ బచావో బేటీ పడావో అని చెప్పి ఆడపిల్లల్ని మనం కాపాడుకుందాం, ఆడపిల్లల్ని మనం చదివించుకుందాం అనే దీంతో మనము సెంట్రల్ గవర్నమెంట్ దీంతో మనం తీసుకోవడం జరిగింది. అప్పటికి ఇప్పటికీ ఆడపిల్లలు మనకి చదువుల్లో కానీ లేకపోతే ఉద్యోగాల్లో కానీ లేకపోతే ఎంతో విషయంలో చాలా ముందుకు రావడం జరిగింది. కాకపోతే అక్కడితో ఆగిపోకుండా ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి 10 సంవత్సరాలు అనేది మనకి కంప్లీషన్ కాదు, ఇది జస్ట్ మిడిల్ పాయింట్ మాత్రమే. ఇక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ 10 సంవత్సరాలు అయిన సందర్భంలో మనం వేరియస్ యాక్టివిటీస్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇందులో ఇంపార్టెంట్గా స్పోర్ట్స్ యాక్టివిటీ తీసుకుంటున్నాం. సో ఇప్పుడు మనకి ఓన్లీ అంతా చదువునే కాకుండా ఇప్పుడు స్పోర్ట్స్లో కూడా యాక్టివిటీస్ అన్నింటిలో కూడా యాక్టివ్గా ఆడపిల్లలు పార్టిసిపేట్ చేయాలని చెప్పి, అండ్ ఓన్లీ చదువుతూనే కాకుండా స్పోర్ట్స్లో కూడా కెరియర్స్ ఉన్నాయని చెప్పి, అండ్ స్పోర్ట్స్లో కెరియర్స్లో కూడా చాలా మంది మంచి మంచి ఉద్యోగాలు మంచి సాధించారని చెప్పి, దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన మనకి ఒక సింధు అయినా, సైనా నెహ్వాల్ అయినా, లేకపోతే నికా జరీనా అయినా చాలా మంది స్పోర్ట్స్లో కూడా ఆడపిల్లలందరూ కూడా పేరు ప్రఖ్యాతులు రాష్ట్రానికి దేశానికి తీసుకొచ్చారు. సో ఈ విషయంలో మనందరం కూడా మనం దీన్ని ఇన్స్పిరేషన్ కింద తీసుకొని అందరూ కూడా సక్సెస్ఫుల్గా స్పోర్ట్స్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వండి. ఈరోజు అప్రోచే కాదు, మీరు వెనక్కి వెళ్ళిన తర్వాత హాస్టల్లో కూడా మీకు స్పేస్ ఉంటుంది, అక్కడ కూడా స్పోర్ట్స్ యాక్టివిటీస్ని మీరు పార్టిసిపేట్ చేయండి. అండ్ పీటీస్ అందరికీ కూడా అలాంగ్ విత్ మై రిక్వెస్ట్ ఈస్ అలాంగ్ విత్ ఎడ్యుకేషన్ మనకి స్పోర్ట్స్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తే మనకి అది వాళ్ళకి హెల్త్ పరంగా బాగుంటుంది, అండ్ మైండ్ ఫిట్గా ఉంటుంది, అండ్ ఫిజికలీ కూడా ఫిట్గా ఉంటారు. సో ఫిజికలీ ఫిట్ ఉమెన్ అండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ కంట్రీ, అండ్ మైండ్ కూడా ఫిట్గా ఉంటుంది. కాబట్టి ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలని చెప్పి మై రిక్వెస్ట్. అండ్ అలాగే ఎండ కూడా చాలా ఎక్కువ ఉంది, సో అందుకని మెడికల్ టీమ్స్ అన్ని కూడా పెట్టడం జరిగింది. సో రెగ్యులర్లీ వాటర్ సప్లై కానీ ఓఆర్ఎస్ సప్లై కూడా ఇష్యూస్ ఏమీ రాకుండా కూడా చూసుకోవాల్సిందిగా మై రిక్వెస్ట్ టు ఆల్ ద ఆర్గనైజర్స్. థ్యాంక్ యూ.